నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో యుగ పురుషుడు తెలుగు జాతి గర్వకారణమైన ఎన్టీఆర్ 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా పార్టీ కార్యాలయంలో యుగ పురుషుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బండి ఆత్మకూరు బస్టాండ్ సెంటర్కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని మండల టీడీపీ కన్వీనర్ నాగ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా వివిధ గ్రామాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ నాగ కృష్ణారెడ్డి మాట్లాడుతూ యుగ పురుషుడు ఎన్టీఆర్ ఆశయాలు నేటికి ప్రజల హృదయాలలో సజీవంగా ఉన్నాయని అన్నారు. పేదల కోసం, రైతుల కోసం పాలన అంటే ఎలా ఉండాలో దేశానికి చూపిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా బండి ఆత్మకూరు పరిసర గ్రామాలకు సాగునీరు అందించి రైతుల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకువచ్చారని తెలిపారు. ఆ నీటి వల్ల నేడు ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా జీవిస్తున్నారని అన్నారు. పేదలకు 2 రూపాయల బియ్యం, మహిళలకు గౌరవం, రైతులకు భరోసా ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే టీడీపీ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త ఎన్టీఆర్ చూపిన మార్గంలో నడుస్తూ ప్రజల పక్షాన నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంచర్ల మనోహర్ రెడ్డి, నరసింహారెడ్డి, చలమయ్య, జాకీర్ ఖాన్, అన్వర్ ఖాన్, సాయిబాబా రెడ్డి, సుబ్బారెడ్డి, వెంగళరెడ్డిపేట శ్రీనివాసులు, బైరెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బియ్యం పెట్టి ఒరియన్నం తినిపించిన మహానుభావుడు ఎవరంటే ఆ రోజు ఎన్టీ రామారావే. జనతా వస్త్రాలు ఇచ్చినాడు. ఊరు కోడి కూసే ప్రతి గ్రామానికి నీళ్ళ ట్యాంక్ కట్టించినాడు మహానుభావుడు. అటువంటి మహనీయుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన వర్ధంతి జరుపుకోవడం మాకు చాలా బాధాకరం. ఎందుకంటే మహానుభావుడు చనిపోయినాడు. ఒక పక్క సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అందరికీ సంక్షేమాలు అందిస్తుంది. మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు నాయకత్వం బలపరుచుకొని మన రాజన్న గారిని మళ్ళీ 2వ ఎమ్మెల్యే గెలిపించుకొని పార్టీలో మళ్ళీ మన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని మీ అందరి తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై బుడ్డా రాజశేఖర రెడ్డి, జై తెలుగుదేశం. నమస్కారం. గౌరవనీయులు శ్రీశైలం శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి 30వ వర్ధంతి ఈరోజు గ్రామాల నుంచి మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఏరియాలో ఎన్టీ రామారావు గారు తెలుగుగా తేక ముందుకు చాలామంది తిండికి ఇబ్బందిగా ఉన్నది. అంటే మునగారు పత్తి లేకుంటే మిల్లెట్స్ పండేటివి. ఈరోజు వరి అనేది దొరికేది కాదు. అంత పక్క ఊర్లో, మా ఊర్లో అంటే మా కేసు కెనాలు పక్కన ఉన్నాయి కానీ మేము పండించుకోలేని పరిస్థితి. పార్నపాలు ఇక్కడికి వెళ్ళొచ్చి చుట్టూ దొరికి చాలా కష్టపడేవాళ్ళు. ఈరోజు ఎన్టీ రామారావు వచ్చినందుకు ఈరోజు అందరము ఆర్థికంగా బలపడి ఈరోజు తెల్లం చేసుకొని తిరగడానికి అవకాశం కలిగింది. మేము ఒక ఆర్థికంగా బలపడినామని చెప్పుకోవడానికి ఎన్టీ రామారావు గారి పుణ్యమని ఈరోజు చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి ఎన్టీ రామారావు బర్త్డేలు కానీ వర్ధంతులు కానీ చేయడానికి మాకు అవకాశం కలిగించినందుకు అదృష్టమని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం.